ఎక్కడైనా మందు తాగి పోలీసులకు పట్టుబడిన, రాంగ్ డ్రైవింగ్ చేసి పోలీసులకు పట్టుబడిన, ఇస్పెట్టాకులు అంటే పేకాట అంటారు కదా, ఇస్పెట్టాకులు ఆడే పట్టుబడిన, ఇలాంటివి ఏదన్నా ఉన్నప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి చిన్న చితక నాయకులు కూడా సన్నిహితులుగా ఉన్న వాళ్ళు, నేను ఎవరనుకున్నావు, నేను ఆ పార్టీ, నాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు అని ఇట్లా డప్పాలు ఇట్లాంటివి డాంబికాలకు పోతూ ఉంటారు కదా. ఇదంతా తెలిసిందే, మామూలు వ్యవహారమే. అయితే ఇక్కడ తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక బంచిక్ వ్యవహారంలో ఒక అతను కొందరి మీద ఏకంగా హత్యా ప్రయత్నమే చేసి పోలీసులు వచ్చి పెద్ద ఇష్యూ అయితే నేనెవరో తెలుసా, డిప్యూటీ సీఎం తాలూకా ఆ పార్టీ తాలూకా నేను అంటే ఇంకొంత డైరెక్ట్గా మా పార్టీ తాలూకా లేకుంటే డీసీఎం తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి స్టిక్కర్లు వేసుకుంటున్నారు. ఈయన కూడా అట్లా వంశీ వ్యవహారంలో పట్టుబడి నేను ఎవరో తెలుసా, నేను ఆ తాలూకా ఎమ్మెల్యేకి పిఏని అని చెప్పి గ్రామస్తులను పోలీసులను బెదిరించారట. ఓ పెద్ద ఇష్యూ అట. పత్రికల్లో రాసుకుంటూ వచ్చిన దాని ప్రకారం యథావిధిగా ఆమె వితంతువు మరో వ్యక్తితో రిలేషన్షిప్లో ఉంది. అయితే ఆ ప్రియుడి సాయంతోనే తన అత్తామామలను హతమార్చేందుకు ప్రయత్నించి పట్టుబడిపోయిందట. ఆ ప్రియుడేమో నేనెవరినో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, పిఠాపురం ఎమ్మెల్యే మాలూం తెరకు, నా బ్యాక్గ్రౌండ్ తెలుసా, జనసేన లీడర్ను, ఇక్కడ ఎమ్మెల్యే పిఏని అంటూ ఊరి జనంపైనే బెదిరింపులకు దిగారట. నందిగామ మండలం అనాసాగరం గ్రామంలో చోటు చేసుకున్న ఘటనట. పూర్తి వివరాలు: మమత అనే మహిళట, ఆమె భర్త 5 ఏళ్ల కిందట బలవన్మరణానికి పాల్పడ్డారట. దీంతో ఆమె అత్తామామల దగ్గరే ఉంటూ వస్తుందట. అయితే గత కొంతకాలంగా కర్రి హనుమంతరావు అనే వ్యక్తితో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుందట. విషయం తెలిసి ఆమెను పెద్దలు మందలించారట. దీంతో కోపం పెంచుకున్న ఆమె ఏకంగా వాళ్ళ అడ్డు తొలగించుకోవాలని ప్రయత్నించిందట. ఈ క్రమంలో ప్రియుడు హనుమంతరావుతో కలిసి అత్తామామలను హతమార్చేందుకు ప్లాన్ చేసిందట. గత రాత్రి మరో వ్యక్తితో కలిసి వచ్చిన కర్రి హనుమంతరావు కొబ్బరికాయలు కొట్టే కత్తితో వెంకటేశ్వర్లు మంగమ్మలపై దాడి చేయబోయాడట. దీంతో వాళ్ళు పెద్దగా కేకలు వేయగా చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తమయ్యారట. ఈ పరిణామంతో షాక్ తిన్న హనుమంతరావు పారిపోయే యత్నం చేయగా గ్రామస్తులు వెంబడించి పట్టుకున్నారట. ఆ సమయంలో తాను జనసేన లీడర్నని, నందిగామ ఎమ్మెల్యే పిఏనని వాళ్ళను బెదిరించారట. ఈ గొడవ జరుగుతూ ఉండగానే పోలీసులు అక్కడికి వచ్చారట. పోలీసులకు గ్రామస్తులకు మధ్య చాలాసేపు వాగ్వాదం జరిగిందట. చివరకు హనుమంతరావు ఫోన్లోని ఫోటోలు, ఇతర వివరాలు ఆధారంగా పోలీసులు ఆయన జనసేన నేత అని నిర్ధారించారట. అతడి నుంచి కత్తిని స్వాధీనం చేసుకున్నారట. ప్రస్తుతానికి పోలీసులు అదుపులో అయితే ఉన్నారట. మరో వ్యక్తి పరారీలో ఉన్నారట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇట్లాంటి వ్యవహారాల దగ్గర కూడా పోయి మరి ఏం గొడవ జరిగింది ఎగ్జాక్ట్ ఏంటి అన్నది పక్కన పెడితే కూడా నేనే పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా జనసేన పార్టీ లోకల్ ఎమ్మెల్యేపీ ఇవన్నీ ఎందుకు వాడడం, ఇవన్నీ వాడడం ఎందుకు? మొత్తం మీద పోలీసులు ఫోటోలు ఆధారాలు అవన్నీ చూస్తే నిజమేనని నిర్ధారించారట. సరే, రాత్రి నిర్ధారించింటారు. మళ్ళీ కొన్ని రోజులు గడవంగా పొంగ అది ఏమన్నా సీరియస్ ఇష్యూ అయితే అప్పటికి అవేమీ లేవని, ఆ వివరాలు ఏమీ బయటకు రావు. ఇటువంటివన్నీ ఏం బయట పెట్టరు అధికార పార్టీలు కదా. సరే, ఇది ఏ తీరం చేరుతుందో తెలియదు కానీ చివరికి బంచిక్ వ్యవహారాల దగ్గర కూడా కొట్టుకొని చంపుకోబోయి మళ్ళీ కూడా ఈ రాజకీయ పార్టీలు మాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు అని చెప్పుకోవడం, ఇది భలే ఫ్యాషన్ ఉంటుంది స్వామి ఆంధ్రప్రదేశ్కి.